అవమానాలను తృణీకరించటం, వాటిని అధిగమించి బ్రతకటం, రాటుదేలటం నేర్చుకోవాలి. దేవుడు మన జీవితంలో మనకు నేర్పేటువంటి పోరాట పటిమలో, యుద్ధ నైపుణ్యంలో ముందు మనల్ని రాటుదేలుస్తాడు. దేవుడే అనుమతిస్తాడు కొన్నిటిని. అవన్నీ మనకు తగిలేటట్టు చేసి ముందు మనల్ని గట్టిపరుస్తాడు. కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారంటే ఇంత మాట పడలేరు. ఒక్క మాట ఎదురైందంటే ఇక ఎందుకు నేను బతకాలి, ఇంకెందుకు నేను బహువారిని. దరిద్రం, ఎంత దరిద్రం ఇది. కాబట్టి నువ్వు ఎంత సున్నితంగా ఉంటే అంత కోటింగ్ ఉంటుంది నీకు. ఎందుకంటే యుద్ధంలో పోరాడేవాడు సున్నితంగా, మెత్తగా, నాజూగ్గా ఉండేదానికి లేదు. సంపుడు సచ్చుడు అన్నట్టు రాటు తేలిన వాడే గెలుపు పొందగలుగుతాడు. రాటు తేలాలి, రాటు తేలాలి, రాటు తేలాలి. నాకు అనిపించింది, అంత పెద్ద మాటలు అంటే వాళ్ళన్నా అంత ఈజీగా దులిపేశాడు ఏందా దావీదు అనిపించింది. అది ఎలా దావీదుకు సాధ్యమైందంటే, దావీదుకు అవి పట్టడం కొత్త కాదు. అది అర్థమైందా? దావీదు క్షణంలో వాటిని దులిపేసుకొని వెంటనే మళ్ళీ రికవర్ అవడానికి కారణం ఏంటంటే, దావీదుకి ఇట్లాంటి మాటలు పట్టడం కొత్త కాదు. అందుకే క్షణపాట్లు అనుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు, మళ్ళీ లైన్లోకి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ పెద్దన్న ఫస్ట్ నుంచి తిట్టేవాడే. ఈ తిట్లు తిని 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 రాటు తేలిపోయాడు. మనల్ని కూడా దేవుడు అంతే రాటు తేలుస్తాడు. నువ్వు ఎంత సున్నితంగా ఉంటే అంత ఒత్తిళ్ళు నీకు ఎదురయ్యేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు. పక్క ఏంది ప్రభా నాకే అన్ని కట్టకట్టుకొని వస్తున్నాయంటే దేవుడు చెబుతాడు, మరి సెన్సిటివ్ అయ్యావమ్మా నువ్వు, మరి సున్నితం ఎక్కువైంది ఆయన నీకు, అందుకని కొద్దిగా కొంచెం నేను కోటింగ్లో కాస్త ఉంచాల్సి వచ్చింది, నేను గట్టిపరుస్తానికి, లేకపోతే మరీ దరిద్రంగా తయారయ్యావు నువ్వు. అసలు ఒక్కళ్ళు కూడా నిన్ను ఒక మాట అనొద్దంటే, అరే నన్నే అంటే నిన్ను అనరా? ఈ సమాజంలో, ఈ భూప్రపంచంలో అందరికీ నేనే నచ్చనప్పుడు నువ్వెట్ట నచ్చుతావరా నిద్రమోహోడా? ఈ ప్రపంచంలో అందరికీ నేను నచ్చనప్పుడు, దేవుణ్ణైనా నేనే నచ్చనప్పుడు నువ్వెట్లా నచ్చుతావు నిద్రమోహం దానా? ప్రతి జనములోనూ ఒక వర్గం, నిన్ను వ్యతిరేకించే వర్గం ఉంటుంది, నిన్ను ద్వేషించే వర్గం ఉంటుంది, నిన్ను నలుగురిలో ఆరడపరచాలని ఎదురు చూసే వర్గం ఉంటుంది. నాకే ఉన్నప్పుడు నీకుండదా? దేవుణ్ణైనా నేను ఏ పాపం లేని నాకే ఉన్నప్పుడు తట్టెడు పాపాలు అనుభవించిన నీకుండదా? నీ తెలివి తక్కువతనం ఏంటంటే, ఎవరు నన్ను ఏమనొద్దు, అందరూ మెచ్చుకోవాలి, అందరూ భజన చేయాలి, అందరూ ఆకాశంగా. ఓరి నీ తెలివి ఏందది? ఏమయ్యా నిజమా కాదా? అందరికీ నచ్చుతామా మనం? ఏసయ్య నచ్చలా? ఏసయ్య గాడి గొప్పవాడివో గొప్పదానివా నువ్వు? ఆయనే నచ్చినప్పుడు నువ్వు ఎట్లా నచ్చుతావు? కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా బ్రతికినా, ఎంత నిజాయితీగా బ్రతికినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత ప్రేమగా బ్రతికినా, ఒక వర్గం ఎప్పుడు నిన్ను ద్వేషిస్తానే ఉంటుంది. దాన్ని కూడా నీ మనసు సిద్ధపరచుకొని ఉండాలి. అది విషయం. కొడగాడి కొడు. ఎందుకు మరి చచ్చు దెబ్బలు? చేతులు కూడా కఠినపరచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎంత తిప్పలు పడి అందరినీ మెప్పించలే, గుర్తుపెట్టుకో, ఒక వర్గం ఎప్పుడు నిన్ను వెతుకుతానే ఉంటుంది, దూషిస్తానే ఉంటుంది, ద్వేషిస్తానే ఉంటుంది. నువ్వు వెలుగు సంబంధం అయితే చీకటి సంబంధులు నీకు వ్యతిరేకమే. నువ్వు చీకటి సంబంధం అయితే వెలుగు సంబంధులు నీకు వ్యతిరేకమే. భూమి మీద రెండూ ఉండే, చీకటి వెలుగు. అలాగే చీకటి సంబంధులు ఉండే, వెలుగు సంబంధులు ఉండే. నువ్వు వెలుగు సంబంధి అయ్యావు కనుక చీకటి సంబంధులు ఎప్పుడు నీ మీద ఒక దాడి చేస్తూనే ఉంటారు. దాన్ని గుర్తుపట్టి నువ్వు వివేచన కలిగి అడుగులు వేయాలి. అందుకు చెప్పాడు, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. వివేకమన్నా వివేచన అన్నా ఒకటే. దేవునికి స్తోత్రం. యుద్ధంలో ఏం కావాలన్నాను? వివేకము లేక వివేచన. అది గుర్తుపట్టాలి. కాబట్టి దేవుడే మనకు అభ్యాసం నేర్పుతూ మనల్ని అలా ప్రిపేర్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు యుద్ధంలో మొట్టమొదట దావీదుకి ఎదురైనది ఏమిటి అంటే అవమానము.
దాన్ని దులిపేశాడు. ఎందుకంటే ముందే ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. దులిపేసుకోవటం, అనుకోవటం. సరే, దాటి అవతలకి వెళితే రెండవ తంత్రము అవమానము. ఫస్ట్ తంత్రమేమో అవమానము, రెండవ తంత్రము అనుమానం. అనుమానం అది కూడా మానసిక యుద్ధంలో ఒక భాగం. మనలో అనుమానాలు పుట్టించటం. ఫస్ట్దేమో అవమానపరిచి కృంగదీసి చేతగాని వాళ్ళలాగా చేయటం. రెండవది అనుమానాలు మనలో తెప్పించటం. ఇది కూడా వాడు మన మనస్సు మీద చేసే యుద్ధము, దాడిలో వాడు ఉపయోగించే తంత్రం. మనకి అనుమానాలు పుట్టించటం. సౌలు దగ్గరికి పోయాడు. ఫస్ట్ యుద్ధం అన్న దగ్గర అవమానం అయిపోయింది. ఇప్పుడు సౌలు దగ్గరికి పోయాడు. సౌలు అంటాడు, వాడు బాల్యము నుండి యుద్ధ విద్యను అభ్యసించిన వాడు చాలా వయస్సున్నవాడు, అనుభవశాలి, 6 మూరల జానుడు ఉన్నాడు. వాడు ఇంత వాడంతా అని వాడి బలాన్ని హైలైట్ చేసి దావీదు బలహీనత దావీదుకు చూపించి, వాడెక్కడ నువ్వెక్కడరా, వాడు సీనియరు నువ్వు జూనియరు, వాడు పెద్దోడు నువ్వు పిల్లోడివి, వాడు బలవంతుడు నువ్వు బలహీనుడివి, వాడు యుద్ధ వీరుడు నువ్వేమో భీరుడివి అని అనుమానం రప్పించడానికి చేశాడు. సౌల్లో ఉన్న ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా దావీదుకు పంపిణీ చేశాడు, దావీదు మనసులోకి. అవునా కాదా? క్లియర్గా ఉందా లేదా? ఎవరిని పొగిడాడు సౌలు? దావీదును పొగిడాడా, వాడిని పొగిడాడా? గొలియాతుని. వాడు 6 మూరల జానుడు అంటాడు. మూరకు 18 అంగుళాలు అంటే అడుగున్నారా. నా మూర 20 అంగుళాలు పైన ఉంటుంది, కనీసం 20 అంగుళాలు ఉంటుంది నా మూర. అందరి మూర 18 అంగుళాలు ఉంటే, 18.5 అట్లు ఉంటే, నాకు కరెక్ట్గా మొన్న టేప్ పెట్టి కొలిసా 20 అంగుళాలు ఉంది. అంటే ఈ మూర ఎందుకు కొలిసానంటే గొలియాతు గడ్డ ఎంత ఉంటాడో చూడాలని. దేవునికి స్తోత్రం. టేప్ దొరికితే ప్రయోగాలు చేస్తుంటాను. కరెక్ట్గా 20 అంగుళాలు ఉంది. అంటే 20 అంగుళాలు అంటే 4 అంగుళాలు తక్కువగా 2 అడుగులు. అట్లాగా వాడు 6 మూరలు ఉన్నాడు, 6 మూరల జానుడు. కనీసం 11 అడుగులు ఉన్నాడండి వాడు. 11 అడుగులు. 5.5 అడుగోడు వాడి ముందు నిలబడితే డబల్ ఉన్నాడు. ఇట్ట చూడాలి ఇక వాడిని, స్తంభాన్ని చూసినట్టు. అందుకని సౌలు అంత కలవరపోయింది. వీడేంద్ర ఇంత పొడుగున్నాడు, ఇంతలా ఉన్నాడు, ఇంత ఎత్తున్నాడు, ఇంత బలవంతుడైనాడు, అన్ని కవచాలు పెట్టుకున్నాడు, అన్నీ చెప్పాడు. వాడు యుద్ధ తంత్రాలు తెలిసినోడు, నీకు తెలియదు. వాడు కవచాలు పెట్టుకున్నాడు, నీ కవచాలు లేవు. వాడు సూర్యుడు, నీవేం గొర్రెలు కాచుకునేవాడివి, నీకేం తెలియదు. నువ్వు బాలుడివి, నువ్వు చిన్నోడివి, నువ్వు పిల్లోడివి, నీ వల్ల ఏమైద్ది? మనం ఏదైనా గొప్ప కార్యాలు మునుకుంటే కొంతమంది నలాల వీక్నెస్ తెప్పిస్తారుగా. అనుమానాలు పుట్టిస్తాడు సాతాను. అక్కడ కూడా దావీదు దులిపేశాడు. సార్, వాడెంత పొడుగుంటే నాకెందుకు, నేనెంత పొట్టిగుంటే నాకెందుకు? యుద్ధం చేసే దేవుడు. నేను ఆధారపడింది నా ఎత్తు మీదో వాడెత్తు మీదో కాదు, నా దేవుని హైట్ మీద ఆధారపడ్డా. నేను ఆధారపడింది నా బలం మీదో ఇంకొకటి బలం మీదో కాదు, నా దేవుని బలం మీద ఆధారపడ్డా. నేను ఆధారపడింది నా కవచాల మీద, నా భద్రతల మీద కాదు, నా దేవుడే నాకు ప్రాకారం అనుకున్నా. నా జ్ఞానం మీద కాదు సార్, నా దేవుని జ్ఞానం మీద, నా అనుభవం మీద కాదు, నా దేవుని అనుభవం మీద నేను ఆధారపడ్డా. పర్మిషన్ ఇరా స్వామి, నేను పోయి యుద్ధం చేస్తానని చెప్పాడు. అప్పటికి ఇతనికి మనశ్శాంతి లేక, నా కవచాలు దొడుక్కొని ఆయన అన్నాడు. ఆయనేమో 7 అడుగులు ఉంటాడు, ఈయనేమో 6 కూడా ఉండి లేనట్టు ఉంటాడు. 7 అడుగులోటి కవచాలు 6 అడుగులోటికి ఏం సరిపోతాయి? లూజు కావు. అవి 2 తగిలిచ్చేసరికి, సార్ ఈ మోసుకొని ఆడికి పోయేసరికి కూలబడితే వద్దు, తీయండి సార్, నాకు సెట్ కాలేదని తీపిచ్చాను. దేవునికి స్తోత్రం. ఏం అవసరం లేదు సార్, నేను పోతా, నీకెందుకు వాడిని వైనం చేస్తాను, నా దేవుడు ఉన్నాడు నాకు తోడుగా, వదిలేసే నన్ను. అంటే అనుమానము అనే దాన్ని ఎంటర్ చేసినప్పుడు దాన్ని కూడా గెలిచాడు. ఫస్ట్ యుద్ధం అక్కడే జరిగింది. తీరా యుద్ధ భూమిలో పోతే వాడంటాడు, వాడు కూడా అనుమానం పుట్టియడానికి, నేనేమన్నా కుక్కను అనుకున్నావు రా, కర్ర తీసుకొని వస్తున్నావు నా మీదికి.
నేనేం కుక్కను అనుకున్నావా? నా మీదకి యుద్ధానికి వస్తున్నాడంటే వాడెవడో అనుకున్నావు. నువ్వేందిరా భూమికి జనాలు లేవు, నువ్వు రావటం ఏంది? వాడు చేయాల్సిన మానసిక దాడి వాడు చేశాడు, కానీ వాటిని కూడా జయించి నిలబడ్డాడు. కాబట్టి ముందు మానసిక యుద్ధంలో గెలిచాడు, కాబట్టే భౌతిక యుద్ధంలో ఒకే ఒక్క దెబ్బలో వాడిని కూలగొట్టాడు. నున్నన్ని రాళ్ళు 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎందుకంటే ఆ టోటల్ ఫిలిస్తీయుల టీం మొత్తంలో కూడా 5 ఉన్నారు వీళ్ళంటి పొడుగోళ్ళు. ఈయన్నేస్తే మిగిలిన 4 వచ్చారనుకో, ఒక్కొక్కడికి ఒక రాయి, ఒక రాయితో వీడు అయిపోతాడు. ఇక 4 ఉంటారు కదా, వాళ్ళు ఎవడొచ్చే వాడికి ఒక రాయి. 5 తలకాయలు చూశాడు, 5 ఎత్తరులు ఉన్నారు వాళ్ళ సైన్యం మొత్తంలో. కాబట్టి 5కి 5 రాళ్ళు ఏరుకొని సంచిలో పోసుకొని ఇక దిగాడు రంగంలోకి. ఒక్క రాయే ఎక్కువ, నీకు 2-3 రాళ్ళు అవసరంలా, ఒక్కోడికి ఒక్కో రాయి. దా ఇరాండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టి చెప్పు. ప్రియమైన బిడ్డ, మానసిక యుద్ధములో ఎప్పుడైతే నువ్వు గెలవగలుగుతావో, అప్పుడు భౌతికమైన పోరాటములో ఖచ్చితంగా గెలుస్తావు, విజయం పొందుతావు. ఆత్మీయ యుద్ధంలో నువ్వు ఎప్పుడైతే గెలవగలుగుతావో, భౌతిక యుద్ధంలో ఈజీగా గెలవగలుగుతావు. అందుకే ముందు నీ మనస్సు మీద జరుగుతున్న దాడులను గుర్తుపట్టి వాటిని తిప్పికొట్టు, నీకు ఎదురులేదు. ఇక ఏమైనా అర్థమైందని చెప్పింది? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. ఓకే, ఎదురవుతాయి, వాటితో నువ్వు పోరాడి గెలవాలి. ఫస్ట్ది ఏం చెప్పాను? అవమానం. రెండవది అనుమానం. ఇక మూడవది, ఇది చాలా కీలకమైంది, చాలామంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు, ఇది కూడా చెప్పనియండి నన్ను. మూడవది అపరాధ భావం. ఇది కూడా ఆ మీదనే వచ్చింది. అవమానం, అనుమానం, అపరాధ భావం. ఈ అపరాధ భావం అనేది మనందరికీ ఉంటుంది, బాగా వినాలి, వినండి. మూడవది అపరాధ భావం. రెండవది ఏంది? అనుమానం. వాడు యేసయ్య దగ్గరికే వచ్చి యేసయ్యకి అనుమానం పుట్టిడని ట్రై చేసినోడు వాడు. నీవు దేవుని కుమారుడు అయితే ఈడైతే గీతే నీడు చెప్పేది ఏంది? అవునో కాదు ఆయనకి వాళ్ళ నాయనకి తెలుసు. ఈడెవడు? కోన్కిస్కా, మిగిలింది మీరు పూర్తి చేసుకోండి. యేసయ్య దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము. రెండవది, నువ్వు శక్తి గలవాడి అయితే, నిజంగా దేవుడు నీకు శక్తి ఇచ్చి ఉంటే పైనుంచి దూకు. నీ దగ్గరికి కూడా వచ్చి నిజంగా మీ దేవుడు గొప్పోడు అయితే ఆడికి తగ్గించు. నిజంగా మీ దేవుడు గొప్పోడు అయితే ఆడికి ఉద్యోగం తెప్పించమను. నిజంగా మీ దేవుడు గొప్పోడు అయితే ఆడికి అప్పులు తీర్చమను. నిజంగా మీ దేవుడు గొప్పోడు అయితే, ఈ అయితే అన్న స్వరం ఎవడిది, ఎక్కడ ఏ నోటితో వినపడ్డా అందులో లూసిఫర్ ఉన్నాడని గుర్తుపట్టు నువ్వు. ఎందుకంటే అయితే అనే స్వరం వాడిదే. సైతాన్ అనుకో, అయితే ఏందిరా, నా దేవుడి చిత్తం తప్పకుండా ఇది దేవుడు కార్యం చేస్తాడు, అంతే. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరికి వచ్చేవాడు చూడు, కుమారుడు అయితే అనుమానం పుట్టియటం అంటే శరీరంలో ఉన్నాళ్లే, ఈ శరీర భ్రమలో ఉంటాళ్లే, ఈజీగా మోసపోతాళ్లే, సందేహం పుట్టిద్దాంలే, అనుమానం పుట్టిద్దాంలే అని ట్రై చేశాడు. యేసయ్యనే వదలలేదంటే వాడు, నీకు నాకు అనుమానాలు పుట్టిడా? గుర్తుపెట్టుకోండి, అనుమానమన్నా సందేహమన్నా ఒకటే. అనుమానమన్నా సందేహమన్నా ఒకటే. ఈ సందేహం అనేది ఎదురైనందున చాలా వాటిని పొందలేం మనం. అనుమానించుట ద్వారా చాలా వాటిని పొందలేం మనం. దేవుని యొద్ద నుండి ఏది పొందాలన్నా సందేహం ఉండకూడదు. ఇదిగో, ఎవడైనను ఈ కొండను చూచి
నీవు లేచి సముద్రంలో పడమని తన మనస్సులో సందేహింపక ఒకడు పలికిన ఎడల అది అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. అంటే మనం పలికినవి, మనం తలంచినవి, మనం ఇచ్చయించినవి మనకు దక్కకుండా చేసేది అనుమానమే. మనల్ని శక్తిహీనులను చేసేది, దేవుని శక్తి మన మీదకి రాకుండా చేసేది అనుమానమే. ఆ అనుమానం అనే దాన్ని గొడ్డలు తీసుకొని నరికాడబెట్టాడు దావీదు. సౌలేమో బలవంతుడే కానీ ఆ అనుమానం దెబ్బకి ఆడ కూర్చున్నాడు. అదే సౌలు యుద్ధరంగంలో పోతే దేవుడు తన బలం ఇయ్యడా? దావీదు నుండి వచ్చిన గెలుపు సౌలు నుండి ఇప్పించడా? కానీ సౌలుకు అనుమానం. దావీదుకేమో అనుమానం లేదు, సందేహం లేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను యుద్ధభూమికి వెళ్తే దేవుడే నాకు గెలిపిస్తాడు. సందేహించినోడు బతుకు సందేహించినట్టే తగలబడింది. విశ్వసించి పొందుకున్నవాడు వీరుడయ్యాడు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా. ఎందుకురా మారుస్తావు? మార్చవలసిన లేదు. ఒక స్త్రీని అట్లా ఉంచో. నాకింక దిగులేలను, నేనేల భయపడుదును. నాకింక దిగులేలను, సైన్యములకు అధిపతి నీకే గణా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే గణా స్తుతి. సందేహించేవాడు పొందుతాడా? విశ్వసించినవాడు పొందుతాడా? విశ్వాసానికి వ్యతిరేకం అనుమానం, సందేహమేగా. ఎంత డేంజరో చూడండి. నీకు బలం చాలదు, నీకు జ్ఞానం చాలదు, నీకు శక్తి చాలదు, నీ వల్ల కాదు, నీవు చేయలేవు అని ఏ స్వరం వినబడిందో గుర్తుపెట్టుకో. నేను చేస్తానని చెప్పానా? నేను సాధిస్తానని చెప్పానా? నా వల్ల ఇది అయిద్దని చెప్పానా? ఇవన్నీ నా వల్ల కాదు, నాకెవరు తోడై ఉన్నారో ఆయన వల్ల జరిగిద్దని చెప్తున్నాను నేను. నా దేవుడు బలవంతుడు అని చెప్తున్నా. నా దేవుడు జ్ఞానవంతుడు, నా దేవుడు శక్తివంతుడు. ఆయన నన్ను గెలిపించగలవాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయనను బట్టి నా ధైర్యం అని నీవు పలికి మనస్సుని సిద్ధపరచుకోవాలి. వాడు నీ మనస్సుని వేటాడినప్పుడు దేవుని గండ్రగొడ్డలతో వాడి తెచ్చే అనుమానాలు, సందేహాలను తుత్తునియలు చేయాలి. ఏమైనా అర్థమైందని చెప్పింది? మూడవది అపరాధ భావం అన్నాను. ఈ అపరాధ భావం ఎంత అవసరమో అంత ప్రమాదం కూడా. అవసరం అన్నావు, ప్రమాదం అన్నావు. అపరాధ భావం అవసరమా అంటే కొంతమందికి అపరాధ భావమే ఉండదు. ఎంత పెద్ద తప్పు చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా బతికేస్తారు. అంటే వాళ్ళ మనస్సాక్షి అసలు పనిచేయట్లా. అట్లా వాడే గెలుస్తాడు సైతాన్. కొంతమందికి మనస్సాక్షి పనిచేసిద్ది కానీ అతిగా పనిచేసిద్ది, అట్ట కూడా సైతానే గెలుస్తాడు. వాడు ముందే చెప్పా, తంత్రగొట్టువాడు. నీకు అసలు అపరాధ భావమే లేకపోయినా వాడే గెలుస్తాడు. అపరాధ భావం ఉండి అతి అయినా కూడా వాడే గెలుస్తాడు. అతి అన్నాను, ఎందుకన్నానో చెప్తా. ఉదాహరణకి, నువ్వు ఇతరులకు సువార్త చెప్పి, బాగా వినాలి, లైవ్లో ఉన్నోళ్ళు కూడా వినండి. నువ్వు 10 మందికి సువార్త చెప్పి 10 ఆత్మల్ని రక్షించాలని నడుంగట్టావు. నువ్వు ఎప్పుడైతే దేవుని పని కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రణాళికలు, కొన్ని ఉద్దేశాలు ఏర్పరచుకుంటావో, నువ్వు ఆ ప్రణాళికలు రచించుకుంటా ఉంటే వాడేం చేస్తాడంటే నీ వీక్ పాయింట్స్ లిస్టు బయట వేసుకుంటాడు, నీ బలహీనతల లిస్టు బయట వేసుకుంటాడు.
బయట వేసుకొని ఎక్కడెక్కడ నువ్వు బెండ్ అవుతావు, ఎక్కడెక్కడ నువ్వు వీక్ అవుతావు, ఎక్కడెక్కడ నువ్వు అడుగులు జారుతావు, ఏ సన్నివేశాలు నీకు ఎదురైతే నువ్వు తప్పు చేసే అవకాశం ఉంది అనే లిస్టు బయట వేసుకొని వాడు ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు. ఆ సన్నివేశాలు నీకు ఎదురయ్యేటట్టు వాడు చేస్తాడు. ఏది నువ్వు బలహీనపడే సన్నివేశాలు, అది మాట ద్వారానో, తలంపు ద్వారానో, క్రియ ద్వారానో, నడకలోనో, పడకలోనో, నీ సమస్త ప్రవర్తనలో ఎలాంటి సన్నివేశాల్లో, ఎలాంటి ఘట్టాల్లో నువ్వు వీక్ అవుతావో వాడికి తెలుసు. ఇప్పుడు నీ పర్సనల్స్, నీ వీక్ పాయింట్స్ నాకు చెబుతావా? నువ్వు నా వీక్ పాయింట్స్ నీకు చెబుతానా? కానీ ఆదాము నుండి వచ్చినటువంటి మనందరికీ కూడా ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో వీక్ పాయింట్ ఉంటుంది. నీతిమంతుడు లేడు, అందరూ చెప్పండి, ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టకుండా చెప్పండి. నీతిమంతుడు లేడు, రైట్. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అందరా కొందరా, రైట్. కాబట్టి నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది? అన్ని రోమాలోయే, అన్ని రోమాలోయే. 3 నుంచి 7 అధ్యాయాలలోపు విషయాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది? నివసం. ఇప్పుడు ఎంతమంది శరీరమును కలిగి ఉన్నారు, ఎంతమంది ఆత్మలుగా ఉన్నారు? ఆత్మలుగా ఉంటే ఇక్కడ ఎవరికి కనపడతారు? అందరూ శరీరాలే ధరించుకొని ఉన్నారు. శరీరులు అందరూ చేతులు ఎత్తండి, ఆత్మలు ఎత్తకండి, శరీరులు చేతులు ఎత్తండి, రైట్. అందరూ శరీరాలే ధరించుకొని ఉన్నారు. ఆ శరీరాలు ఎందుకో చేతులు ఎత్తలేదు, వారు ఆత్మరూపులు అయ్యారా? మరి ఎందుకని చేతులు ఎత్తరు? రైట్. శరీరులు, అందరూ శరీరులు, రైట్. నా యందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని పౌలంతటి వాడు అన్నప్పుడు, మరి మీ శరీరం మందు మంచిది ఏదైనా నివసించునా? మీ యందును మీ శరీరం మందును మంచిది ఏది? నా యందును నా శరీరం మందును మంచిది ఏది? రైట్. గలతీ పత్రిక 5:17, 19 శరీర కార్యములన్నీ స్పష్టములై ఉండవని, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, విమతములు, అసూయలు, మత్తతులు, కక్షలు, విమతములు, క్రోధములు, అల్లరితో కూడిన ఆటపాట్లని పెద్ద కుప్ప అయితే చెప్తాడు అక్కడ. ఇవన్నీ శరీరం ఉత్పత్తి చేసాయి, శరీరం నుండి ఉత్పత్తి అయ్యాయి. అష్టదరిద్రాలన్నీ నిండున్న శరీరంలో ప్రజెంట్ మనం మనుగడ సాగిస్తున్నాం. పేరుకే ఇల్లు, కానీ ఇల్లంతా అతుకుల గతుకుల బతుకు ఈ శరీరం. బ్రతుకు బాటలో వెతుకులాటలో, అతుకుల గతుకుల చితికిన బ్రతుకులో, సాతాను సంకెళ్ళలో, పాపాల స్మృతి జ్వాలలో, రోదన శోధన ఆవేదనలో, ఈ బ్రతుకు ఇక మోపలేను. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. ఓ యేసు క్రీస్తు, నీ స్మరణలోని నా బ్రతుకు కడతేరని, పరలోకమును చేరని. నీ నామమే అతుకుల గతుకుల బతుకులు. ఈ శరీరం బతుకది. భక్తులందరూ వీటిని గుర్తించి పాటల్లో రాసుకున్నారు. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ అలాగూ చేయుట కలగట్లేదయ్యా.
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో చోట తేడా పడుతున్నాను, ఎంత భద్రంగా ఉన్నా ఎక్కడో చోట వీక్ అవుతున్నాను దేవా. అయ్యో దేవా, నేను బలహీనురాలనని చాలా ఏడ్చేవాళ్ళు ఉన్నారు, దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. మొదటి మాటను బట్టి కొంతమంది చావగోరుతారు, రెండవ మాటను బట్టి కూడా కొంతమంది చావగోరుతారు. అనుమానం ద్వారా కూడా కొంతమంది చేస్తారండి. అనుమానం ద్వారా కూడా కొంతమంది, సందేహం ద్వారా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. నాకు ఈ జబ్బు వచ్చింది, తగ్గిద్దో లేదో, తగ్గనట్టే ఉంది, ఇది తగ్గనట్టే ఉంది, నేను బాగుపడినట్టే ఉంది, నేను మొత్తానికి ఏదో పోయేటట్టే ఉంది, నాకేదో సావు మూడినట్టే ఉంది, నాకేందో అయ్యేటట్టే ఉంది, గుట్టుకుని చేస్తారు. అయ్యా వినండి, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు, కుర్రోళ్ళు అందరు వినండి. నీ వల్ల కాదు, వైద్యుడి వల్ల కాదు, కానీ యేసయ్య వల్ల అవుతుంది. నీ వల్ల కాదు, వైద్యుడి వల్ల కాదు, యేసయ్య వల్ల అవుతుంది. ఆయన అవసరమైతే నీ కాలానికి ముందే నిన్ను గాజేయగలడు, అవసరమైతే ఇంకొక 40 ఏళ్ళు నీ లైఫ్లో పొడిగించనుగలడు, 15 ఏళ్ళు పొడిగించనుగలడు. హిజ్కియా నా పని అయిపోయింది అనుకున్నాడు. దేవుణ్ణి అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఇంకా బతకాలని ఉంది అన్నాడు. బతకాలా? అరిపో, ఇంకో 2 ఏళ్ళు బతుకుపో అనలా, ఏకంగా 15 ఏళ్ళు బతుకుపో అన్నాడు. సరే నువ్వు పొడిచేది ఏదో పొడు, 15 ఏళ్ళు ఇస్తున్నా పో అన్నాడు. ఏందండి 15 ఏళ్ళు అంటే మామూలు విషయమా? అయిపోయింది అన్నోడికి 15 ఏళ్ళు పొడిగిచ్చాడు సోదరా. నరుని ఆయుష్కాలం ఉంటే 10 ఏళ్ళు, అధిక బలం ఉన్న 80 ఏళ్ళు అని, 80 ఏళ్ళకి క్లైమాక్స్ అని చెప్పిన మోషేకి 80 ఏళ్ళకు వచ్చి దర్శించి ఇంకో 40 ఏళ్ల జీవిత కాలాన్ని పొడిగించి 80తోనే అయిపోయిందిరా జీవితం అన్నోడికి ఇంకో 40 కలిపి 120 అనిపించాడు. కొంతమందికి అనుమానం, నా పరిస్థితులు మారో, నా దరిద్రం పోదు, నా అప్పులు తీరో, నా జీవితం మారదు, నా బతుకు ఇంతే, దేవుడు కూడా కనికరం లేదు, దేవుడు కూడా వదిలేశాడు, దేవుడు నన్ను కరుణించడు, దేవుడు కూడా నేను నచ్చలేదు, నేను ఎవరికి ఇష్టం లేదు, మనుషులకి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు, నా పరిస్థితులు మారో అనుమానం, సందేహంతో చచ్చిపోతారు. మారో అంటే అదే నమ్మారు. ఎందుకు నమ్మాలి? నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది. నువ్వు బతికున్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది. నీ భూమి మీద దేవుడు ఊహించినంత వరకు నీకు నిరీక్షణ ఉంది. ఏ ఘడియలోనైనా నీ పరిస్థితులు మారవచ్చు, దేవుడు ఖచ్చితంగా మార్చవచ్చు.